అందరికీ నమస్కారం. మన కదిరి పట్టణంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభోత్సవ కోలాహలం కనపడుతుంది. ప్రస్తుతం మనం మహదేవ్ గణపతి దగ్గర ఉన్నాము. ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ గణపతిని ఏర్పాటు చేసేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా గణపతికి వందనాలు తెలుపుకుంటూ కదిరి పట్టణంలో ఈసారి 7 రోజులకు గాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేసి 7 రోజులు నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో భాగంగా వివిధ గణపతులన్నీ సందర్శించడం జరిగింది. గతంలో ఎర్రకోట, రైల్వే, మూర్తుపల్లి వాళ్ళందరికీ కూడా మండపాల దగ్గర సందర్శించి నిర్వాహకులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా 27వ తేదీ గణపతి పండుగ తర్వాత 28వ తారీఖు అందరి మండప నిర్వాహకులతో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. వారంతా కూడా ఏ టయానికి గణేష్ నిమజ్జనం రోజు విగ్రహం ఎత్తాలి, ఏ రూట్లో రావాలి, ఈసారి అందరూ కూడా 7వ తారీఖు 12 గంటల లోపలనే, అర్ధరాత్రి 12 గంటల లోపలనే నిమజ్జనం పూర్తి చేయాలనే సంకల్పంతో మేమంతా ఉన్నాం. దాని అందరికీ కూడా మండప నిర్వాహకులను మరియు కదిరిపట్టణ ప్రజలను ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే వారు అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారి సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మనం 12 గంటల లోపల ప్రశాంత వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నడుపుకుంటాము. అంతేకాకుండా ఈ ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో ఆ పెద్దలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఆ రోజు చాలామంది మద్యాన్ని సేవించి ఈ విగ్రహ నిమజ్జనంలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించరాదు. ఎవరైనా సరే మద్యం ఖచ్చితంగా తాగాలనుకుంటే వాళ్ళు ఆ ఉత్సవంలో పాల్గొనొద్దండి. ఉత్సవంలో పాల్గొనాలంటే మద్యం సేవించొద్దండి. మద్యం సేవించాలంటే పక్కన ఉండండి అంతే. సేవించి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. ఇది ఎందుకంటే చాలా భక్తిభావంతో ఆధ్యాత్మికతతో జరుపుకునేది. భక్తిలో ఉన్న చోట అరాచకానికి అల్లర్లకు తావులేదు. ఖచ్చితంగా ఈ వినాయక నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో కదిరిపట్టణంలో దిగ్విజయంగా నడుపుకుంటాము. ఈ పట్టణ ప్రజలంతా కూడా శాంతి కాముకులు, దానికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఏరియాలో ఉండే కార్లకు తప్ప బయట కార్లు రాకూడదు. కార్లు అక్కడ పోకూడదు. ఈ ఏరియా ఉండే కార్లు ఆటోలు అయితే రావు. ఏరియా వాళ్ళకు అలో పెడదాం. అది కూడా ఏర్పాటు చేస్తాం సార్. రైట్